ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం వోల్గా న్యూస్ అందరూ చూడండి. ఏపీని పర్యాటక రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులు శ్రీశైలం మల్లన్నను త్వరగా దర్శించుకునేలా రెండు ప్రాంతాల మధ్య సీప్లేన్ సర్వీస్ ని అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ నడిపారు. శ్రీశైలం జలాశయంలో సీప్లేన్ సురక్షితంగా దిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం రవాణా మార్గాల్ని మెరుగుపరిచేందుకు వివిధ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఇటు పర్యాటకం అటు రవాణాకు ఉపయోగకరంగా నిలిచే విధంగా సీప్లేన్ కార్యకలాపాల్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ సీప్లేన్స్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఆలోచిస్తే అసలు ఈ సీప్లేన్ లో పైసలున్నోళ్లు తప్ప వేరే వాళ్ళు ప్రయాణం చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ ప్రయాణానికి తగ్గట్టుగానే టికెట్ రేట్లు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీప్లేన్స్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమిటి? ముందు వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు ఇచ్చి ఆ దిశగా వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్ని ఇంప్లిమెంట్ చేసినా ఎవరికి నష్టం ఉండదు. సరే, ఈ సీప్లేన్ సర్వీసెస్ ప్రారంభం అయ్యాయంటే ముందు సమస్య ఎదుర్కొనేది నదిలో చేపలు పట్టుకునే వాళ్ళు ఉపాధికి దెబ్బపడే అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవనోపాధికి నష్టం ఏర్పడుతుంది. మరి ఈ విషయం గురించి చంద్రబాబు ఆలోచించారా? సరే, ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఇప్పటికే మన దేశంలో 2 చోట్ల సీప్లేన్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. అండమాన్ నికోబార్ దీవులతో పాటుగా గుజరాత్ లోనూ సీప్లేన్ సర్వీసులు ప్రారంభించారు. దేశంలోనే తొలి సీప్లేన్ సర్వీస్ ను గుజరాత్ లో ప్రారంభించారు. కెవాడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ మధ్య సీప్లేన్ సర్వీస్ ను ప్రధాని మోదీ 2020 నవంబర్ లో ప్రారంభించారు. అయితే కరోనా మహమ్మారి రావడంతో 2021 ఏప్రిల్లో ఈ సీప్లేన్ సర్వీస్ నిలిచిపోయింది. గుజరాత్ లో మోదీ ప్రారంభించిన సీప్లేన్ సర్వీస్ కేవలం 80 రోజులు మాత్రమే సేవలు అందించింది. 2023 ఏప్రిల్ నుంచి ఈ సీప్లేన్ సేవలు నిలిపివేశారు. 2024-25 బడ్జెట్ సందర్భంగా గుజరాత్ విమానయాన శాఖ మంత్రి బల్వంత్ సింగ్ రాజ్పూత్ గుజరాత్ అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్దకు పర్యాటకులు ఆకర్షించేందుకు ఆ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఈ సీప్లేన్ సర్వీస్ తెచ్చారు. కెవాడియా అహ్మదాబాద్ మధ్య దూరం 200 కిలోమీటర్లు కాగా ఈ దూరాన్ని కేవలం 45 నిమిషాల్లో చేరుకునేలా ప్లాన్ చేశారు. ఈ 2 నెలల పాటు సేవలు అందించిన గుజరాత్ సీప్లేన్ సర్వీస్ ద్వారా 2192 మంది ప్రయాణం సాగించారు. అయితే కరోనా సమయంలో వాణిజ్యపరమైన కారణాలతో స్పైస్ షటిల్ సంస్థ దీని నిర్వహణ నుంచి తప్పుకుంది. టికెట్ రేట్లను 5000 చేశారు. సర్వీసులను కూడా తగ్గిస్తూ వచ్చి చివరికి 2023 ఏప్రిల్ నుంచి నిలిపివేశారు. సీప్లేన్ నిర్వహణ చూడ్డానికి ఏ సంస్థ ముందుకు రాని పరిస్థితుల్లో ప్రస్తుతం సర్వీసులు ఆగిపోయినట్లు బడ్జెట్ సందర్భంగా అప్పట్లో గుజరాత్ మంత్రి వెల్లడించారు. సీప్లేన్ నిర్వహణకు ఏ సంస్థ ఆసక్తి చూపకపోవడంతో దేశంలోనే తొలి సీప్లేన్ సర్వీస్ గా నిలిచిన కెవాడియా అహ్మదాబాద్ సీప్లేన్ సర్వీస్ ప్రస్తుతం ఆగిపోయింది. మరి మన ఏపీలో త్వరలో అందుబాటులోకి రాబోయే సీప్లేన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇకపోతే ట్రావెలింగ్ కి టూర్స్ కి వెళ్లే వాళ్ళు వ్యాన్స్ ని అలాగే ట్రావెలింగ్ కార్స్ ని నడుపుకుంటూ 4 రాళ్లు సంపాదించుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సీప్లేన్స్ రాకతో ఒక మోస్తరు పైసలున్నోళ్లంతా కూడా ఈ ప్లేన్స్ ని వాడుకుని టూర్స్ కి వెళ్తారు. దాంతో ఈ ట్రావెలింగ్ ఏజెన్సీలు చిన్న కార్లు రెంట్లకు తిప్పుకునే వాళ్లకు కూడా ఇది పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పెట్టుకుని ప్లేన్ లో వెళ్ళాం అని చెప్పుకోవడానికి వాళ్ళంతా తక్కువ టైంలో హుందాగా ప్లేన్ లో వెళ్ళిపోతారు. దాంతో వీళ్ళ చిన్నా చితక జీవనోపాధికి గండి పడుతుంది. మిగిలినది మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి ప్లేన్స్ లో వెళ్లలేరు. పైగా ఎప్పుడైనా వెళ్ళాలి అని ట్రావెలింగ్ ఏజెన్సీలో వెహికల్ బుక్ చేసుకోవాలి అన్నా కార్స్ ని రెంట్ కి తీసుకుని వెళ్ళాలి అన్నా కూడా ధరలు పెంచేస్తారు. దాంతో వాళ్ళు ఆ ధరలకు వెళ్లి రావాలంటే చాలా కష్టం. అంటే పేద మధ్యతరగతి వాళ్లకు ఈ సీప్లేన్ అనేది అందని ద్రాక్ష అనే చెప్పొచ్చు. అయినా రాష్ట్రంలో ఉన్నత వర్గానికి చెందిన వారు మహా అయితే ఒక 25% మంది ఉంటారు. మిగతా వారంతా మిడిల్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లే ఉంటారు. మరి టూరిజం డెవలప్ చేయాలనే ఆలోచన బానే ఉంది, కానీ అది సీప్లేన్ తోనే సాధ్యం అనుకొని చంద్రబాబు అందులాలు ఎక్కుతున్నారని అనిపిస్తోంది. అంటే బాండ్లు తాకట్టులు పెట్టి అరచేతిలో స్వర్గాలు చూపించి అదిగదిగో సీప్లేన్ ఇదిగిదిగో రైస్ ఏటీఎం అంటూ చూపిస్తూ వాళ్లకు అందని అందుకోలేని ఆశలు చూపిస్తూ వాళ్ల మీద భారాలు వేసి ప్రజలకు నరకం చూపిస్తున్నారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు, సరైన రోడ్డు, తాగడానికి నీరు, మరణిస్తే గుప్పెడు శ్మశాన స్థలం, ఇవి ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో?
పిండి వంటలు పండగకు పబ్బానికో తింటేనే రుచిగా ఉంటాయి. అదే రోజు తింటే వెగటు రావడంతో పాటు ఇంకా కొత్త రుచులు లేవా అని కొత్త రుచుల కోసం ఇంకెంతకైనా తెగించే మనస్తత్వం అలవడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొంది. ప్లేన్ అనేది ఖర్చుతో కూడుకున్న సాధనం. ఆకాశమే నీ హద్దురా అంటూ సూర్య సినిమాలో గెలిచి ₹1 టికెట్తో విమానం ప్రయాణం చేయించాడేమో కానీ ఇది నిజ జీవితం. భూమి మీద నిలబడాల్సింది కాళ్లతోనే. సో మన కళ్ళు ఎంత ఆకాశాన్ని చూస్తున్నా కూడా ముందు బేసిక్ నీడ్స్ తీరాకే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సీప్లేన్ విషయానికొస్తే దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విమాన సర్వీసులు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉడాన్ పథకంలో సీప్లేన్ వ్యవస్థను చేర్చారు. దీనికి అనుగుణంగా విమానయాన శాఖ సరళీకృత సర్టిఫైడ్ ప్రక్రియను ప్రవేశపెట్టారు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సడలించిన నిబంధనలతో వాటర్ డ్రోమ్ లైసెన్స్ లేకుండానే సీప్లేన్ సర్వీసులు నడిపే అవకాశం కల్పించారు. రాష్ట్రంతో పాటు దేశంలోని రవాణా మార్గాలు అంతగా అందుబాటులో లేని అస్సాం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్, గోవా తదితర పర్యాటక ప్రాంతాలు సహా 18 మార్గాల్లో వాటర్ డ్రోమ్ సర్వీసులు ఏర్పాటు చేసే విధంగా విమానయాన శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.